2 నుంచి సెకండ్ టాపిక్ ఎలిమినేటరీ డేటా లింక్ ప్రోటోకాల్స్. అంటే ఎలిమినేటరీ డేటా లింక్ ప్రోటోకాల్స్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎలా డిజైన్ చేస్తుంది మన డేటా లింక్ లేయర్స్లోని. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఏ ఫ్రేమింగ్ అండ్ ఎర్రర్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్. దాంట్లో మనకు కావాల్సిన ప్రోటోకాల్స్లో దేర్ ఆర్ 3 ప్రోటోకాల్స్: అన్రిస్ట్రిక్టెడ్ సింపుల్ ప్రోటోకాల్, సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్, సింప్లెక్స్ ప్రోటోకాల్ ఫ్రమ్ నాయిసీ ఛానల్స్. ఇది ప్రోటోకాల్ 1 యొక్క ఎగ్జాంపుల్. ఒక రిక్వెస్ట్కి అరైవల్కి మధ్య జరిగేది ఏంటి? ఒక ఫ్రేమ్ అంటే ఏ వే టు ఏ వేకి కనెక్ట్ అవ్వాలి ఒక సెండర్ నుంచి రిసీవర్కి. అదే ప్రోటోకాల్కి వచ్చేసరికి ప్రోటోకాల్ 2కి అయితే సెండర్ యొక్క రిసీవర్కి ఎలా పాస్ అవుతుంది, ఈ ఫ్రేమ్స్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే 2 వేస్లో మనకు కన్వర్ట్ అవుతుంది. ప్రోటోకాల్ 1లో అయితే సింగిల్ వే అండ్ ప్రోటోకాల్ 2లో అయితే 2 వేస్. అదే ప్రోటోకాల్ 3కి వచ్చేసరికి సెండర్కి రిసీవర్కి మధ్య ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే ఒక వే నుంచే వెళ్ళాలి అనే ఒక రూల్ అనేది అక్కడ లేదు. ఏ వే 2కైనా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అక్కడ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి, అదే ప్రోటోకాల్ 2లోనైతే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు, ఈ వేలోనే పాస్ అవ్వాలి అనేది ఒకటి ఉంది. అందే సింపుల్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. ఇక్కడైతే నాయిసీ ఛానల్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రోటోకాల్కి వచ్చేసరికి సింపుల్ ప్రోటోకాల్ హ్యాజ్ ఏ నో ఫ్లో కంట్రోల్ అండ్ నో ఎర్రర్ కంట్రోల్ మెకానిజమ్స్. అంటే అన్డిక్షనరీ protocols which have data frames and traveling a only one direction. మనం ఇక్కడ చెప్పుకున్నాం ఒక ప్రోటోకాల్ 1లోని సెండర్కి రిసీవర్కి మధ్య ఒకే వేలో మాత్రమే పాస్ అవ్వాలి అని. ఇక్కడ కూడా ఓన్లీ వన్ డైరెక్షన్ అనేది మనకు మెన్షన్ చేసింది. మనకి ఎగ్జాంపుల్ కింద కావాలి అనుకుంటే ఇది ఒక స్ట్రక్చర్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సెకండ్ ప్రోటోకాల్కి వచ్చేసరికి స్టాప్ అండ్ వెయిట్ అంటే ఫ్లో ఏ కంట్రోల్ మెకానిజమ్స్. అంటే మల్టిపుల్ సెండర్స్ సెండింగ్ ఏ డేటా, వన్ రిసీవర్ ఈజ్ ఏ రిసీవ్డ్ ద రేట్ ఈజ్ ఏ స్లోవర్ ద సెండింగ్ ఏ డేటా రేట్. మనం ఇందాక చెప్పుకున్నాం ప్రోటోకాల్ 2లోని ఈ వే నుంచి మల్టిపుల్ వేస్కి పాస్ అవుతుంది అని. ఇది ఒక స్ట్రక్చర్. ప్రోటోకాల్ 3కి వచ్చేసరికి మనం చెప్పుకున్నట్టు నాయిసీ ఛానల్స్ ఈజ్ ఏ నీడ్ టు ఇంప్లిమెంట్ బోత్ ఫ్లోస్ కంట్రోల్స్ అండ్ ఎర్రర్ కంట్రోల్ మెకానిజం. ముందు వరకు ఓన్లీ ఫ్లో కంట్రోల్ మాత్రమే జరిగింది, ఇక్కడ ఎర్రర్ కంట్రోల్ అనేది యాడ్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ నాయిసీ ఛానల్ అనేసి ఒక వే నుంచి ఇంకో వేకి పాస్ అవుతుంది, అలానే రిపీటెడ్ వే కూడా కనెక్ట్ అవుతుంది. దాన్నే ప్రోటోకాల్స్ 3. ఇది మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ 2 మార్క్స్లో మాత్రమే ఉంటుంది.